ఏప్రిల్ 1వ తేదీ వచ్చిందంటే చాలు సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆదాయ పన్ను నిబంధనలు నేటి నుంచి మారబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం కావడంతో పాత ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. ఈ మార్పుల వల్ల నీ చేతికి వచ్చే జీతం పెరుగుతుందా? పన్ను భారం తగ్గుతుందా? మధ్యతరగతి ప్రజలకు కలిగే వెసులుబాట్లు ఏంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. మధ్యతరగతి జీవులకు, ముఖ్యంగా వేతన జీవులు ఏప్రిల్ 1 ఒక కొత్త ఆశను మోసుకొస్తోంది. కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం న్యూ ట్యాక్స్ రిజీమ్ ఎంచుకునే వారికి భారీ ఊరట లభించనుంది. కొత్త నిబంధనల ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షల రూపాయల వరకు ఉన్నవారికి ఎటువంటి పన్ను ఉండదు. వాస్తవానికి జీతగాళ్లకి ఇచ్చే 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే దాదాపుగా 12,75,000 రూపాయల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇది టేక్ హోమ్ శాలరీ పెరగడానికి ప్రధాన కారణంగా అవుతోంది. కొత్త పన్ను స్లాబ్లను ఒకసారి పరిశీలిస్తే 4 లక్షల వరకు 0 పన్ను, 4 నుండి 8 లక్షల వరకు 5%, 8 నుండి 18 లక్షల వరకు 10% పన్ను వర్తిస్తోంది. ఇలా 24 లక్షల పైబడిన ఆదాయానికి మాత్రమే గరిష్టంగా 30% పన్ను విధిస్తున్నారు. ఇక మరోవైపు పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారు సెక్షన్ 80C, 80D వంటి మినహాయింపులను యథావిధిగా పొందవచ్చు. అయితే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే డిడక్షన్ పరిమితిని 50,000 నుండి 1 లక్ష రూపాయలకు పెంచడం పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈసారి నిబంధనల్లో మరొక కీలక మార్పు హెచ్ఆర్ఏ. ఇప్పటివరకు కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే ఉన్న 50% హెచ్ఆర్ఏ మినహాయింపును ఇప్పుడు బెంగళూరు, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాలకు కూడా వర్తింపచేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండే ఉద్యోగులకు పన్ను ఆదా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫామ్ 16, ఫామ్ 26AS వంటి వాటిని సరళీకరించి పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చారు. అయితే డివిడెండ్ ఆదాయంపై గతంలో ఉన్న వడ్డీ మినహాయింపులను తొలగించడం పెట్టుబడిదారులకు కొంత చేదు వార్తే. మొత్తం మీద కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 పన్ను చెల్లింపుదారులకు సరళమైన, తక్కువ పన్ను భారం కలిగిన వ్యవస్థను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.